హాయ్ అండి, నా పేరు రాజశేఖర్. మరి ఇటీవల కాలంలో దేవిరెడ్డి సార్ రిలీజ్ చేసిన పుస్తకం DS4 ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర. ఈ ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రకు రిఫరెన్స్ బుక్స్ కోకెళ్ళుగా ఉన్నాయండి. అవన్నీ చదువుకోవాలంటే విద్యార్థికి సమయం సరిపోదు. ఈ రోజుల్లో కాలం చాలా విలువైనది కాబట్టి ఒక ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి 10 నుంచి 15 పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ చదవాల్సి వస్తుంది. మరి ఆ రిఫరెన్స్ బుక్లో ఎక్కువ శాతం గ్రాంధిక భాషే ఉంటుంది. అది కూడా విద్యార్థులకు సమస్య అవుతుంది. అటువంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి మరియు మన సమయాన్ని తక్కువ సమయంలో ప్రాచీన సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడానికి దేవిరెడ్డి సారు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర DS4ను మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఒక్క పుస్తకం చదివితే ప్రాచీన సాహిత్యం చదివినట్టేనా అని అడిగితే 100కు 100% చదివినట్టేనండి. ఎందుకంటే అనేక రిఫరెన్స్ పుస్తకాలను సార్ ఆధారంగా చేసుకొని రాయడం జరిగింది. సార్ ఏ పుస్తకం రాసినా కూలంకుషంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ పర్పస్లో అన్నిటినీ సార్ మనకు ఉపయోగపడే విధంగా రాయడం జరుగుతుందండి. అటువంటి విషయంలో దేవిరెడ్డి సార్ని మించిన వారు ఎవరూ లేరు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ప్రాచీన సాహిత్య చరిత్ర చదవడం వల్ల మనం అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ఇండెక్స్ చూస్తే మొట్టమొదట తెలుగు సాహిత్య చరిత్ర రచన, తెలుగు సాహిత్య చరిత్రకు ఆధారాలు, తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన అనే విషయం తెలుగు సాహిత్య చరిత్రను వివరించడం జరిగిందండి. ఆ తర్వాత ప్రాజ్ఞన్య యుగం 1000 వరకు, నన్నయ్యకు ముందు ఉన్న యుగాన్ని ప్రాజ్ఞన్య యుగం అంటారు, అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. నన్నయ్య యుగం, నన్నయ్య భట్టు, నన్నయ్య భారత అవతారిక. ఇక ఇలా స్పెషల్ చెప్పుకోవాల్సిందంటే భారతానికి సంబంధించిన పద్యాలు, సందర్భాలు, అనేక విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. ఈ భారతానికి సంబంధించిన సమగ్ర విషయం ఇంకా వేరే ఏ పుస్తకాలలో లేవు. శివకవి యుగం, ఆ తర్వాత శివకవి యుగం గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగిందండి. పాలకూరికి సోమనాథుడు, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, శివకవి యుగం కవులు, గోన బుద్ధారెడ్డి, రంగనాథ రామాయణం, ఇలా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తిక్కన యుగం, తిక్కన సమకాలికులు, తిక్కన బిరుదులు, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, యుద్ధ పర్వం, శాంతి పర్వం, ఇవన్నీ అన్ని వివరాలు కూలంకుషంగా చెప్పడం జరిగిందండి. ఎర్రన యుగం, ఇలా ప్రాచీన సాహిత్యంలో ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా చెప్పడం జరిగిందండి. శ్రీనాథ యుగం, ప్రబంధ యుగం, కుతుబ్షాహీ యుగం, ప్రబంధ యుగం 2, కుతుబ్షాహీ యుగం, దక్షిణాంధ్ర యుగం, తంజావూరు మహారాష్ట్ర రాజులు, మధుర నాయక రాజులు, చెంజీ నాయక రాజ్యం, బెంగుళూరు గౌడ నాయక రాజులు, క్షీణయుగం, సంస్థానాలు, సాహిత్య పోషణ. ఈ సంస్థానాలు, సాహిత్య పోషణ ఎక్కువ పుస్తకాలలో లేదండి, ఇందులో నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. సార్ ఈ అంశాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇది మనకు ఎంతో ఉపయోగకరమైన పుస్తకం అండి. ఆ తరువాత కోస్తా ప్రాంత సంస్థానాలు, క్షీణయుగ ఇతర ప్రముఖులు, బ్రిటిష్ కాలంలో తెలుగు భాషా సాహిత్యాలు. ఈ బ్రిటిష్ కాలంలో తెలుగు భాషా సాహిత్యాలకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎవరెవరి జీవిత చరిత్రలు ఏమి కానీ మన జీవిత సాహిత్యం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది బ్రిటిష్ కాలంలో గురించి మంచిగా వివరించడం జరిగిందండి. మొత్తం 715 పేజీలతో ఈ పుస్తకం అద్భుతంగా ఉందండి. ఈ పుస్తకాన్ని 1కి 2 సార్లు చదివితే ప్రాచీన సాహిత్యంలో మంచి పట్టు ఉంటుందండి ప్రతి విద్యార్థికి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తెలుగు నుంచి ప్రాచీన సాహిత్యం వచ్చే క్వశ్చన్లు ఈ పుస్తకం చదివితే 100కు 90% మనం అటెంప్ట్ చేయగలుగుతామండి. కాబట్టి ప్రతి తెలుగు విద్యార్థికి ఇది ఒక ఔషధమైనటువంటి పుస్తకం అండి. కాబట్టి ఈ పుస్తకం ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి చదవవలసిన పుస్తకం అని తెలియజేస్తున్నానండి. ఇటువంటి మరెన్నో పుస్తకాలు దేవిరెడ్డి సార్ తీసుకురావాలని కోరుకుంటున్నానండి.